అండి. ఇవాళ రెసిపీ ఉప్పుడు పిండి బియ్యం పిండితో చేస్తారండి. ఈ రెసిపీ టిఫిన్ చాలా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో కావాల్సినవి కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు అండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అండి. ఒక ఎల్లిపాయ అండి కొట్టి వేసుకోవాలి. సాల్ట్ ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా లైట్గా పసుపు అండి. ఉల్లిగడ్డ కొద్దిగా ఎర్రగా వేగాలండి. ఉల్లిగడ్డ వేగాక వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ సగం వాటర్కి 2 గ్లాస్ సగం పిండి వేసుకోవాలండి. నీళ్ళు మరగాలి. ఇలా నీళ్ళు మరిగేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఏ గ్లాస్తో నీళ్ళు పోసుకున్నామో ఆ గ్లాసు 2 సగం పిండి పోసుకోవాలండి. పోసుకుంటూ కలపాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా పొడి పొడిగా వస్తుందండి. సిమ్లో పెట్టుకోవాలి, మంచిగా ఉమ్మగిలుతుంది. ఫాస్టింగ్లకు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు తొందరగా అయిపోతుందండి. టిఫిన్ తొందరగా అవుతుంది చేయడం. టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. 2-3 టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ అయ్యాక ఇలా ఉడికిపోతుందండి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పుడు పిండి రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.